వడక్కాయ తవా ఫ్రైకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. వడక్కాయ తవా ఫ్రైకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అరటికాయని ఇలా కట్ చేసుకోవాలండి. అవును అనుష, మనము రెక్టాంగులర్ షేప్ లో కట్ చేసుకుంటే మనకి ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. ఇంకా శనగపిండి, రవ్వ కూడా ఉన్నట్టుంది. శనగపిండి, రవ్వ, కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి కూడా యాడ్ చేస్తాం, రైస్ ఫ్లోర్. ఓకే, ఫైన్ అండి. సో ఫస్ట్ ఏం చేద్దామండి? ప్లేట్ తీసుకుందాం అనుష. ఓకే, ఇదిగోండి. ఫస్ట్ మనం శనగపిండి యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం రైస్ ఫ్లోర్. ఓకే, బియ్యపిండి, సాల్ట్, ఇది ధనియా పొడి. ఓకే, మనం కొంచెం సూజీ యాడ్ చేద్దాము. ఓకే, బాంబే రవ్వ. యా, సో కొద్దిగా బాంబే రవ్వ సరిపోతుంది, కొంచెం చాలు. ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, ఓకే, కారం, జీరా పౌడర్ వేద్దాం. ఓకే, కొంచెం ఇంగువ. ఫస్ట్ మనం ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. సో పద్మ గారు, ఈ రెసిపీ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? ఇది ఎలా నేర్చుకున్నారు? యాక్చువల్లీ మా నైబర్ ఒక ఆమె తీసుకొచ్చి ఇచ్చారు, నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు. సో మనకి డీప్ ఫ్రై కానప్పుడు ఆయిల్ తక్కువ వెళ్తుంది కదా, సో అందుకని నేను అడిగి తెలుసుకుని చేశాను. ఓకే. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. సో అరటికాయ కర్రీ ఫామ్లో కూడా తింటూ ఉంటారా అండి, లేదా ఇలా సైడ్ డిష్ గానేనా? కర్రీస్లో కూడా చేసుకుంటారా? ఓకే. మనం ఇలాగా స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే. స్టవ్ ఆన్ చేసి తవా పెట్టేసుకున్నామండి. యా. ఇప్పుడు చెన్నైలో 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఫస్ట్లో ఎలా అడ్జస్ట్ అయ్యారు? డెఫినెట్లీ, అంటే కొత్త ప్లేస్ కదా, పుట్టి పెరిగిందేమో ఒకూరు. అవునా అనుష, కొంచెం టఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా తమిళ్ వర్డ్స్. ఒక్క బస్ స్టాప్కి వెళ్ళామంటే అక్కడంతా తమిళ్ వర్డ్స్ కానీ తమిళ్ ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు. సో నాకు అర్థం చేసుకోవడానికి టైం అయితే పట్టింది, బట్ మా హస్బెండ్ హెల్ప్ చేసేవారు. ఓకే, నేర్పించేవారు. సో మీ వారికి ఫుల్ ఆయన చదివింది కూడా అక్కడే. అచ్చా, ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేద్దాం ప్యాన్ మీద. సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనము ఈ పౌడర్లో ఇప్పుడు మనము ఈ అరటికాయకి అంతా కూడా మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఓకే. సో మొత్తం 4 వైపులా పిండి అంతా కూడా అంటేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాక జస్ట్ ప్లేస్ చేసుకోవడం. ఓకే. సో పద్మ గారు, చెన్నైలో ఏ ప్లేసెస్కి ఎక్కువ వెళ్ళేవారు అక్కడ ఉన్నప్పుడు? అక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. శ్రీరంగం, మధురై, చిదంబరం. ఓకే. చాలా ప్లేసెస్ అయితే తిరిగాము. యాక్చువల్లీ మా హస్బెండ్కి అన్ని ప్లేసెస్కి వెళ్ళి అన్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో ట్రావెలింగ్ అది బాగా ఇష్టం అన్నమాట. బాగా ఇష్టం. మీకు ఏది బాగా నచ్చిందండి మీరు విజిట్ చేసిన ప్లేసెస్లో చెన్నైలో? అంటే టెంపుల్స్ చాలా బాగుంటాయి, చాలా పెద్ద పెద్ద గోపురాలు. యాక్చువల్గా అక్కడ మనకి 108 దివ్య దేశాలు ఉంటే 84 దివ్య దేశాలు అక్కడే ఉన్నాయి తమిళనాడులోనే. సో అవన్నీ కూడా నేను బాగా ఎక్స్ప్లోర్ చేశాను. అన్నీ చూసేసారా మొత్తం? అన్నీ కాదు, కొంతవరకు. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చెన్నై వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు సజెస్ట్ చేసేటటువంటి ఫస్ట్ గుడి ఏంటండి? పార్థసారథి టెంపుల్ అని. పార్థసారథి గుడి. యా, అది కూడా ఒక దివ్య దేశమే. సో మేము ఫస్ట్ వెళ్ళాను, నేను చెన్నైలోకి వెళ్ళినప్పుడు. ఓకే. అక్కడ ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ నాకు. సో నాకు అది బాగా
గుర్తుంది, బాగా నచ్చింది. నాకు Okay. బాగా అనిపించింది. సో పద్మ గారు, టెంపుల్స్ కాకుండా ఇంకా సైట్ సీయింగ్ ప్లేసెస్ అంటాం కదా, ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాంతానికి అక్కడ మనం సైట్ విజిటింగ్ దాని ప్రత్యేకత ప్లేసెస్ కొన్ని ఉంటాయి. సో అలాగా చెన్నైలో ఏంటండి స్పెషల్? చెన్నైలో బీచ్. బీచ్ నిజంగా కదా, చెన్నై అంటే ఫస్ట్ బీచ్ గుర్తొచ్చేస్తుంది. బీచ్ అండ్ అంటే జూస్ ఉన్నాయి, చాలా పెద్ద జూస్ ఉన్నాయి. సో ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మహాబలిపురం వెళ్ళాము, సో నాకు అది కూడా చాలా బాగా నచ్చింది. పాండిచేరి వెళ్ళాను, సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశా. ఓకే. సో నాకు మెరీనా బీచ్ ఒకటి బాగా వింటూ ఉంటాను నేను. అవును. వెళ్ళారా అండి అక్కడ? వెళ్ళా. కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే. సో పైన మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటాం. కొంచెం ఆయిల్ మళ్ళీ మనం రివర్స్ చేస్తాం కదా, సో అప్పుడు కూడా ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో పద్మ గారు, రెండు వైపులా కూడా ఫ్రై అయిపోయిందండి బాగా? ఫ్రై అయ్యింది అనుష. ఓకే. సో ఇంకేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఒక్కసారి రివర్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది అసలు ఫ్రై అయిపోయిన తర్వాత అరటికాయ ముక్కల కంటే కూడా ఫిష్ లాగా కనిపిస్తుంది బాగా చూడ్డానికి. రెడీ అయింది అనుష. ఓకే. అనుష, నైస్. వాడకాయ తవా ఫ్రై రెడీ అయ్యింది. ఓకే. వాడక్కాయ తవా ఫ్రైకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వాడక్కాయ తవా ఫ్రైకి కావలసిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, ధనియాల పొడి, రవ్వ, గరం మసాలా పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి, ఇంగువ, నూనె, అరటికాయ. వాడక్కాయ తవా ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్లో శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, ధనియాల పొడి, రవ్వ, గరం మసాలా పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఇంగువ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో అరటికాయ ముక్కల్ని అద్ది తవాపై వేసి రెండు వైపులా నూనెతో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వాడక్కాయ తవా ఫ్రై రెడీ.